రైట్ ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తీసుకుంటే పరువు తీస్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఒకవైపు ఫిరాయింపుల దెబ్బ, మరోవైపు నాయకుల నోటిదూల గాయం. ఓటమి గాయం మానక ముందే తగాదాలకు దిగుతున్న కొందరు నేతలు, నియోజకవర్గ అభివృద్ధిని పక్కన పెట్టి వింత వాదనలు, గ్రౌండ్ లెవెల్ నేతల భిన్న శైలి, గందరగోళంలో క్షేత్రస్థాయి కేడర్. పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందా, చర్చించుకుంటుందా తెలంగాణ ప్రజలని ఒక వార్తనైతే చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పరిపాలించి నిజంగా బీఆర్ఎస్ పార్టీ దందాలు, భూ కబ్జాలు ఏవైతే ఉంటాయో విసుగుబుట్టి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టిరు. అప్పటిదప్పుడుగా కాంగ్రెస్ పార్టీ ఊపిన లేకున్నా కానీ రేవంత్ రెడ్డి ఏదో కాస్త ఊపు తెస్తే నిజంగా వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఇస్తారని ఓటేయలే. మాకు ఉచిత బస్సు ఇస్తారనో, లేకపోతే తులం బంగారం ఇస్తారనో, 2,500 రూపాయలు ఇస్తారనో ఏది నమ్మి వీళ్ళకి ఓటేయలే. కాకపోతే ఈ బీఆర్ఎస్ పరిపాలన విరక్తి పుట్టించింది. దందాలు, సెటిల్మెంటు, బెదిరింపులు, ఇష్టానుసారంగా ఒక రౌడీజం లెక్క జర్నలిస్టమైన కేసులు పెట్టు, అక్రమంగా కేసులు పెట్టి బనాయించుడు, జైలుకు పంపించుడు చూసినాం కదా. తీర్మానం వలన 100 రోజుల జైలు జీవితం గడిపించిండు కేసీఆర్. ఇవన్నీ విరక్తి పుట్టించి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోవడంలో, అధికారం కోల్పోయిన తర్వాత అసలు విచక్షణ రహితంగా నినాక మొన్న చూసినాం. బాల్కసుమన్ ఏమంటే అవి తలగబెట్టుర్రు, ఇవి తలగబెట్టుర్రు, ఇష్టానుసారంగా ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు వీళ్ళ తాతల సొమ్ములు అయినట్టు, కేసీఆర్ సొమ్ము లేకపోతే కేటీఆర్ సొమ్ము అయినట్టు అవి తలగబెడతారంటే వీళ్ళు తలగబెట్టి అధికారంలోకి తీసుకురావాలి, విధ్వంసం సృష్టించాలనే విధంగా మిలిటెంట్ యాక్టివిటీ చేయాలంట అట్లా చెప్తా ఉన్నాడు. ఇది మరి ప్రజలు చర్చించుకుంటున్నారంటే ఏ విధంగా చర్చించుకుంటున్నారో ఏం కథ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంటే ప్రజలు అనుకోరా మరి? ఏడుంది ఇది 2వ పేజీ. పరువు తీస్తున్న సొంత పార్టీ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత తీవ్ర రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న భారత రాష్ట్ర సమితి పార్టీకి సొంత పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి మరింత తలనొప్పిగా మారింది. పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేసి ప్రజా సమస్యలపై పోరాల్సిన కొందరు ప్రజా ప్రతినిధులు సొంత లాభం కోసం, రాజకీయ ఉనికి కోసం చూస్తున్నా కానీ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో గులాబీ గుర్తుపై గెలిచి ఆ తర్వాత అధికార పార్టీ వైపు మొగ్గు చూపడం లేదా పార్టీ నియామకాలకు భిన్నంగా వ్యవహరిస్తూ అధిష్టానానికి ఇరుకున పెట్టడం వంటి పరిణామాలు పార్టీ కేడర్ను తీవ్ర నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలబడాల్సిన కొందరు గులాబీ ఎమ్మెల్యేలు నోటిదూల వల్ల విమర్శల పాలవుతున్నారు. స్వార్థ రాజకీయాల వల్ల క్షేత్రస్థాయిలో ఉన్న గులాబీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కాలంలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శైలి మొదటి నుంచి అత్యంత దూకుడుగా ఉంటుంది. అసెంబ్లీ లోపల బయట కూడా అధికార పక్ష నేతలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. అధికారులపై కూడా నోరు పారేసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఇతర పార్టీ నేతలతో కౌశిక్ రెడ్డి సాగిస్తున్న మాటల యుద్ధం మితిమీరిపోతుంది. బీఆర్ఎస్ అధిష్టానం పార్టీని బలోపేతం చేసేందుకు తంటాలు పడుతుంటే కొందరు నేతలు మాత్రం తగ్గేదేలే అనేలా పార్టీ పరువు తీస్తున్నారు అని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికైనా మేల్కొని అనవసరంగా నోరు పారేసుకునే సొంత పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటుందా, లేదా మాకు కావాల్సింది కూడా ఇదే అని గమ్మున ఉంటుందా అని వేచి చూడాలి అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ రాష్ట్రంలో మనం చూస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కౌశిక్ రెడ్డి ఇష్టానుసారంగా సిపిల పోలీస్ డిపార్ట్మెంట్ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఉన్నాడు. బాల్కసుమన్ చూసినాం, ఇద్దరుగా పెట్టుర్రి, మందమారి కోరి ఇద్దరుగా పెట్టుర్రి, రైలు అట్ట సగం కోసేయాలన్నట. మిలిటెంట్ యాక్టివ్ చేయండి, ఏదైనా కేసులు అయితే ఏమవుతుంది? మేము ఉంటాం, ఎన్ని రోజులు జైలు ఉంటే అంత ఏమంటాను. ఇంకా కేటీఆర్ ఏమంటున్నారంటే ఒక సోషల్ మీడియాలో చూసిన 3 కేసులు అయినాయి కాదు 30 అయితే లీడర్ అవుతావు ఇట్లనే అంటే కేసులు పెట్టుకోవాలి, జైల్లో కోవాలా రావాలన్నట్టు. అంటే ఒక ప్రజలను క్రిమినల్ లాగా చేస్తా ఉన్నా కార్యకర్తలను వీళ్ళు ఇప్పుడు కిందికి స్థాయి కార్యకర్తలను జైల్లో కోవాలి, వీళ్ళు చిప్పకూడ తినాలి. వీళ్ళు ఏ పని చేయాలి, వీళ్ళు జైల్లో కోరు. ఈ జైల్లో కోకముందే నోటీసులు తెచ్చుకుంటారు. కానీ కింది స్థాయి కార్యకర్తలు మాత్రం జైల్లో కోనట. వీళ్ళు చూడు, వీళ్ళ రాజ్యాధికారం కోసం, వీళ్ళ రాజ్యం కోసం, వీళ్ళని అధికారంలోకి ఎక్కడం కోసం మన బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు ఏమో అనుకోవాలి. ఆ రకంగా జరుగుతూ ఉన్నది మిత్రులారా. ఇది చూడండి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది చూడాల్సిన అంశం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు నిజంగా ఇన్ని అధికారం 9.5 సంవత్సరాలు అధికారం అనుభవించి 2.5 సంవత్సరాలకే విచక్షణ రహితంగా ప్రవర్తిస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ ఈ ఉన్న అధికారాన్ని నెక్స్ట్ టైం చేజిక్కించుకోగలదా? మరి నిజంగా బీసీలకు ఏమైనా ప్రియారిటీ ఇవ్వగలదా? బీసీ వేవ్ నడుస్తున్న నేపథ్యంలో బీసీలకు ప్రియారిటీ ఇచ్చి ఇంకా పెద్దపీట వేయగలదా అనేది చూడాల్సిన అంశం. మరి బీసీ సీఎం చేస్తే నిజంగా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే అవకాశం ఉంటుందని ఈ ప్లాన్ ఏమైనా తీసుకోగలుగుతుందా?
చూడాల్సిన అంశం. మరి బీజేపీ సంగతి ఏందనేది, బీజేపీ అయితే ఇప్పటి వరకు ఎక్కడ కూడా పెద్ద ఎత్తున స్థాయిలో వినబడతలేదు. నియోజకవర్గ స్థాయిలో సమస్యలపైన కొట్లాడినట్టు అనిపిస్తలేదు. ఇప్పుడిప్పుడే కొంచెం యాక్టివ్ అవుతున్నట్టుగా బీజేపీ కనబడతా ఉంది. మరి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానం అయితే జోరుగా ఊపందుకున్నది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ వేవ్తో ముందుకెళ్తా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా ఏదైనా ఇప్పుడు ఎమ్మెల్సీలు కానీ అసలు ఎవరికైనా టికెట్లు ఇవ్వాలనే కానీ బీసీ వేవ్ అనేది ఒకటి తీసుకొచ్చిందంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మానంతో సాధ్యమైంది. మరి చూద్దాం 2029లో ఏం జరగబోతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీకి చుక్కలు చూపెట్టబోతా ఉందా, మరి ఏంది అసలు ఏం జరుగుతుంది, ఏం కథ ఏం జరగబోతుందని ప్రజల చేతుల్లో ఉంది. నిజంగా బీఆర్ఎస్ పార్టీకి అహంకారం దించుకుంటే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్న నేపథ్యం చూస్తాం.